రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు గోబీ 65 అంటే కాలీఫ్లవర్ 65 ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట, మిరపకాయల పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, మైదా 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ముందు పిండి ఎలా కలపాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వేడి నీటిలో ఉప్పు వేసి అందులో కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేడి నీటిలో 1 నిమిషం పాటు కాలీఫ్లవర్ను ఉంచి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వలన పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. వేరొక బౌల్లో తగినంత ఉప్పు, మసాలా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరియాల పొడి, కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర, మిరపకాయ ముద్ద, కార్న్ ఫ్లోర్, మైదా, ఇలా వీటన్నిటిని మిశ్రమంలాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ని చేర్చుకుని కలుపుకోవాలి. ఇక్కడ పైన వీడియోలో నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు గోబీ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గోబీని మనం కలుపుకున్న పిండిలో ముంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో మెల్లగా వదలాలి. మనం పిండి కలుపుకున్నప్పుడే ఇంకా కొంచెం కలర్గా కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కాలీఫ్లవర్ను కలుపుకోవాలి. ఆ ఫుడ్ కలర్కి బదులుగానే మిరపకాయల పేస్ట్ కలిపాము. ఇలా మీడియం హీట్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆయిల్లో వేయాలి. ఇలా 2 సార్లు డీప్ ఫ్రై చేయాలి. ఇలా 2 సార్లు చేయడం వలన కాలీఫ్లవర్ చాలా స్పంచీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలను కూడా అదే విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ 65 పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే స్నాక్ ఐటెంలా ఈవినింగ్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలామంది కాలీఫ్లవర్ కూర తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు గోబీ 65 చేసుకుని తింటే వారికి కూడా ఈ కాలీఫ్లవర్ అంటే ఇష్టమవుతుంది. ఇలా వీటిని కూడా బాగా ఒకసారి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన క్రిస్పీ కాలీఫ్లవర్ 65 రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.